2025 దావోస్ పర్యటన ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో అందరం చూస్తూనే ఉన్నాం. ఇంతలోనే 2026 దావోస్ పర్యటన ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేస్తూ, దేశాలు వెంటబడి తిరుగుతూ, అసలు పెట్టుబడులు ఏమీ తీసుకురాకుండా రాష్ట్రాన్ని దేశంలోనే పెట్టుబడులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోర్టుల డెవలప్మెంట్ని అడ్డం పెట్టుకొని అత్యంత పెద్ద కోస్టల్ ఏరియా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆ పోర్టులు పెద్ద లాజిస్టిక్గా ఉపయోగపడతాయి, మా రాష్ట్రానికి రండి అని చెప్పి దావోస్లో చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారు? ఒక్క పోర్టు కూడా చంద్రబాబు హయాంలో జరిగింది కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల కోసం, కమిషన్ల కోసం రాష్ట్రానికి రండి అని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్ని చూపించి చెప్పుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. మరి చంద్రబాబు నాయుడు గారు మీ క్రెడిబిలిటీ ఏమైంది? మీ విజనరీ ఏమైంది? మీ డెవలప్మెంట్ ఏమైంది? 15 సంవత్సరాలుగా రాష్ట్రానికి చేసినటువంటి మంచి పని ఏముంది? ఏమీ లేదు, లేనటువంటి పరిస్థితి. 2 ఎకరాలున్న మీరు 40 సంవత్సరాల్లో ధనవంతుల సీఎంలో జాబితాలో మొదటి స్థానంలో ఉండడం అనేది నిజంగా ఎంత దురదృష్టకరం అంటే అంత దురదృష్టకరం.